శ్రీకళా నృత్య నికేతన్. నేను 25 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో శ్రీకళా నృత్య నికేతన్ అనే నృత్య సంస్థను ప్రారంభించి అది రన్ చేస్తున్నాను. దీనికి మా నాన్నగారు నేను నేర్చుకున్న గురువుగారు ఎవరంటే మా నాన్నగారు అయిన సప్పా సత్యనారాయణ గారు. ఆయన రాజమండ్రిలో ఫేమస్ డాన్స్ మాస్టర్. ఆయన కాలం చేశారు. తర్వాత మా అన్నయ్య గారు సప్పా దుర్గాప్రసాద్ గారు. ఇప్పుడు శ్రీకళా నృత్య నికేతన్ రన్ అవుతుందంటే కారణం మా కుటుంబ సభ్యులు సహకారం ఉండబట్టే నేను ఇంతవరకు ఎదగలిగాను. అలాగే నా పిల్లలు నేను చాలామంది క్లాసెస్ రన్ చేశాను. వాళ్ళు ఇప్పుడు వేరే వేరే దేశాల్లో కూడా వేరే వేరే సంస్థలు పెట్టుకొని ఇలా నృత్య సంస్థలు నా శిష్యులు వాళ్ళ ద్వారా ఈ నృత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. అలాగే నేను ఇప్పుడు నేర్చుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల సహకారంతో నేను ఇంతవరకు రాగలిగాను. కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. తర్వాత మా ఫ్యామిలీ సపోర్ట్ నాకు బాగా ఉంటుంది. మా వారు పంపన్ సత్యనారాయణ గారు, ఆయన కూడా నాకు వెన్నంటే ఉండి నేను ఎక్కడ క్లాసుల కంటే అక్కడికి ఏ టైం అంటే ఆ టైం తీసుకువెళ్ళి నన్ను అప్పచెప్పి నా వెనకాల ఉండి రన్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారు ఎవరంటే మా అత్తయ్య గారు పంపన్న రవణమ్మ గారు. వాళ్ళది ఈ డాన్స్కి సంబంధించిన కుటుంబం కాదు, కానీ నా పెళ్ళైన వెంటనే నువ్వు డాన్స్ నేర్చుకున్నావు కదమ్మా, నువ్వు ఇలా ఉండిపోవటం ఎందుకు, నువ్వు ఇన్స్టిట్యూట్ ప్రారంభించుకో, నువ్వు క్లాసులు రన్ చేసుకో అని నన్ను ప్రోత్సహించి మా మరిది గారు, మా అత్తగారు, మా వారు నన్ను ప్రోత్సహించి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు. అలాగే మా పిల్లలు భానుప్రసాద్, గౌతమి రాణి హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ రన్ చేసుకుంటుందండి. తర్వాత మా బాబు నాకు సహకారంగా ఇంట్లోనే నాకు సహకారం చేస్తుంటాడు. నా పిల్లలు, మా ఫ్యామిలీ, నా స్టూడెంట్స్ అందరికీ నా ధన్యవాదాలండి. వాళ్ళ పూర్ పీపుల్ అయినా నేను మీ దగ్గర డబ్బులు ఆశించడమ్మా, నేను క్లాస్ రన్ చేస్తాను, మీకు ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు, పిల్లల ఇంట్రెస్ట్ని చెడగొట్టద్దు అని నేను ఎవరికి కూడా డబ్బుల గురించి ఎక్కువ ఆశించనండి. నా విద్య ప్రసారం కావాలంటే, అంతకు తప్పించి నేను ప్రభుత్వం నుంచి కూడా నేను ఏమీ ఆశించలేదు. ఇప్పటి వరకు నాకు ప్రభుత్వం నుంచి కూడా ఏ సహకారం అందలేదు. నేను ఇలాగే రన్ చేస్తున్నాను.